ప్రవీణ్ పగడాల ఇప్పటికే అందరికీ అర్థమైనటువంటి విషయం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారిది ముమ్మాటికి హత్యే. కొంతమంది కావాలని అయినకైనా చనిపోయిండు అనేటువంటి ఒక ఆరోపణ. ప్రవీణ్ పగడాల గారు ఎక్కడి నుంచి ఎక్కడికి జర్నీ చేసిండో, ఎక్కడి నుంచి ఎక్కడికి ఆయన ప్రస్థానం వెళ్ళిపోయింది. ఎవరు ఆయన వెంబడించిన వాళ్ళు ఎవరు? ఆయనను వెంబడించి వైన్స్ దగ్గర తీసుకెళ్ళిన వ్యక్తులు, ఆయన బైక్ ఏదైతే బుల్లెట్ బండి ఉందో ఆ బుల్లెట్ బండిని ఫాలో అయినటువంటి వ్యక్తులు ఎవరు? ఆ బుల్లెట్ బండిని సృష్టించినటువంటి వ్యక్తులు ఎవరు? ఆ బుల్లెట్ బండితో పాటు వివిధ రకాలుగా టోల్గేట్ దగ్గర తాగిన స్క్రీన్లు ఎవరైతే చేసిల్లో వాళ్ళందరూ ఎవరు? ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో ఒకే వ్యక్తి తాగాలనుకుంటే అదే రోజు అన్ని చోట్ల ఎందుకు మద్యం తీసుకున్నాడు? ఒకవేళ మద్యమే తీసుకున్నటువంటి సందర్భాలు ఉంటే, మద్యమే కొన్నాడు అనుకుంటే నిజంగా ఆయన తాగింది ఎక్కడ? మద్యం కొన్నాడు మాత్రమే చూపెడుతున్నారు, కానీ తాగిన ప్రదేశం కూడా చూపించాలి కదా. తాగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు లేవా? కొన్న ప్రదేశంలో సీసీ కెమెరాలు ఉన్న తర్వాత తాగిన ప్రదేశంలో ఎక్కడ కూడా ఆయన ఓన్లీ మద్యం తీసుకున్న తర్వాత వాటర్ బాటిల్స్ కానీ దానికి స్నాక్స్ అనేటువంటిది కానీ ఇంకా ఏది కూడా ఆయన తీసుకోలేదా? ఆయన ఒక్కడే తాగినప్పుడు మాస్క్ అలానే పెట్టుకొని మాస్క్ తీయకుండా అన్ని చోట్ల ఆయన ఎలా సాధ్యమైంది? ఆయన బండిని ఫాలో అయినటువంటి వ్యక్తులు నిజంగా ప్రవీణ్ పగడాల గారు నిజంగా ఆయన ప్రవీణ్ పగడాల గారేనా? లేకపోతే ప్రవీణ్ పగడాల గారి రూపంలో ఉన్నటువంటి ఇంకో బైక్ని తీసుకొచ్చి ఇంకో బుల్లెట్ని తీసుకొచ్చి ఇలా ప్రవీణ్ పగడాల గారిది ఎప్పటి నుంచి అది స్కెచ్ చేస్తున్నారు? ప్రవీణ్ పగడాల గారు నిజంగా అదే రోజు చనిపోయిందా? ప్రవీణ్ పగడాల గారు అక్కడనే యాక్సిడెంట్ అయ్యి చనిపోయినటువంటి సందర్భంలో చిత్రీకరించినటువంటి దృశ్యాలు అనేకమైనటువంటి డౌట్స్కు దారి తీస్తున్నాయా? ఒక్కొక్కటిగా ఇలా మనువాదం, ఒక్కొక్కటిగా ఇలా క్రిస్టియన్ సమాజం మీద ఇష్టానుసారంగా మాట్లాడుతూ పైచాచికి ఆనందం పొందుతున్నటువంటి చాలామంది ఇలా వందలాది వీడియోలు రిలీజ్ చేస్తూ ప్రవీణ్ పగడాల గారిది ముమ్మాటికి ఆయనకైనా చనిపోయేటువంటి మతోన్మాద మేధావులకి కనీసం మానవత్వంతో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కూడా లేకుండా బురద జల్లుతున్నారు. ఎంతవరకు కరెక్ట్? ఒక పక్కన వేలాది కాల్స్ నాకు వస్తున్నాయి, వేలాది రకాలుగా ప్రవీణ్ పగడాల విషయంలో ముమ్మాటికే హత్య అంటున్నటువంటి వేలాది ఇంటెలెక్చువల్స్ అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, దుబాయ్, మస్కాట్, ఖత్తర్, ఎక్కడెక్కడో తెలుగు రాష్ట్రాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల నుంచి ఇలా ప్రపంచవ్యాప్తంగా ఈ జైభీం టీవీ లైవ్ చూసినటువంటి అనేక మంది, సుమారుగా 20 లక్షల మంది ఈ 2 రోజులలో 20 లక్షల మంది లైవ్ చూడడం జరిగింది. 20 లక్షల మంది వ్యూస్, 20 లక్షల మంది లైవ్ని చూడడం జరిగింది. అంటే చూడండి ఎంతమందికి వెళ్ళిపోయిందో. ఇలా సత్యం అనేది ఎవరు చూపించట్లేదు. సత్యం కోసము ఇలా తపన పడుతూ సత్యాన్ని చూపించే లక్ష్యంలో భాగంగా చాలా భయంకరమైనటువంటి కాల్స్, కొన్ని తాగుబోతు వాళ్ళు కాల్ చేస్తున్నారు, కొంతమంది నిజంగా ఇంటెలెక్చువల్ కాల్ చేస్తున్నారు, కొంతమంది బాధతో కాల్ చేస్తున్నారు, కొంతమంది ఏడుపు. నిజంగా మేము ఇప్పటివరకైనా చనిపోయినప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు కూడా మేము కనీసము తినాలన్నా కూడా ప్రవీణ్ పగడాల గారు గుర్తుకొస్తున్నారు. ఆయన హత్య అంత భయంకరంగా హత్య చేయబడ్డాడు. ఎలా దేవుడు అని వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు, వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు, వాళ్ళు తెలందాకా ప్రేయర్ చేస్తున్నారు, పొద్దుందాకా వాళ్ళు ఏం అర్థం కాక ఒక కుటుంబ సభ్యుడు చనిపోతే ఏ విధమైనటువంటి బాధ ఉంటుందో అంతకు వేల సంఖ్యలో వేల మంది అదే తరహాలో బాధపడుతున్నారు ప్రవీణ్ పగడాల విషయంలో. ప్రవీణ్ పగడాల విషయంలో ఇలా టోల్గేట్ల దగ్గర నిజంగా ఆయన ఉన్నటువంటి ఒక్క ఫోటో కూడా క్లారిటీ లేదు. ప్రవీణ్ పగడాలని చెప్పడానికి ఒక్క ఫోటో కూడా క్లారిటీ లేదు. ప్రవీణ్ పగడాల గారి కీసర నుంచి మోలుకుంటే అనేకమైనటువంటి టోల్ గేట్లు దాటినని చెప్తున్నారు. అక్కడ ఎక్కడైతే మెయిన్ రోడ్ ఉందో, ఎవరైతే ఆ ప్రయాణించేటువంటి దారిలో ఇంకా ఎక్కడ సీసీ కెమెరాలు లేవా? టోల్ గేట్ నుంచి మోలుకుంటే టోల్ గేట్ దాటిన తర్వాత సుమారుగా 1 కిలోమీటర్ దాకా అటు నుంచి వచ్చే టోల్ గేట్కి ముందు వచ్చే క్రమంలో కూడా అక్కడి నుంచి మోలుకుంటే లోపలికి వచ్చేదాకా టోల్ గేట్ నుంచి సీసీ కెమెరాలు ఉంటాయి. ఓన్లీ అక్కడ పడ్డది మాత్రం చూపిస్తున్నారు. నిజంగా ప్రవీణ్ పగడాల విషయంలో ఎన్ని కుట్రలు వేస్తున్నారంటే ఎన్నో కథలు అల్లుతున్నారు. క్రైస్తవ సమాజమా, మానవత్వంతో ఆలోచించండి.